హలో ఎవ్రీవన్, మీరు ఎంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం అండి? నాకైతే ఆకుకూరలు పెద్దగా నచ్చవు, బట్ ఈ ఆకుకూరకైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఆకుకూర అనేది. మీరు చాలా మందికి ఈ ఆకుకూర ఏంటా అనుకుంటున్నారు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. దీన్ని కొయ్యదోటకూర అంటారు. కొయ్యదోటకూర అనేది తోటకూర లాగే ఉంటుంది సేమ్, బట్ కాడలు అనేవి కొంచెం రెడ్గా ఉంటాయి. నార్మల్ తోటకూర అయితే గ్రీన్గా ఉంటుందండి. ఈసారి అయితే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఆకుకూర తెచ్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ అయితే ఫుల్ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి. ఒక్కసారి ఈ ఆకుకూరతో ఈ ఫ్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా కావాలని అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉందండి. చాలా మందికి అయితే ఇలా కొయ్యదోట కూరతో ఇంత మంచి రెసిపీ ఉందని అయితే తెలియదు. బట్ ఈసారి అయితే కొయ్యదోట కూర తెచ్చుకొని ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా తింటారండి. దీనికి 100% గ్యారంటీ. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ ఆకుకూర నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూరకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. నార్మల్ తోటకూర అయితే కొంచెం చప్పగా ఉంటుంది కదా, ఈ ఆకుకూరకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఈ మధ్య తెలిసిందండి కొయ్య తోటకూర ఇంత అద్భుతంగా ఉంటుందండి. ఇన్ని రోజులైతే మిస్ అయ్యాననే అనిపిస్తుంది ఈ కొయ్య తోటకూరని. అంత టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ లింక్ ఇస్తాను. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.